హాయండోయ్! బాగున్నారా? నేను మీ గోదావరి అమ్మాయినండి. కార్తీక మాసం కదండీ! ఇంట్లో ముక్కలేదనండి ముద్ద దిగదంటున్నారండి. ముక్కల్ని మరిపించేలా తోటకూరతో లివర్ ఫ్రై చేసేద్దామని మీ ముందుకొచ్చేసానండోయ్! లేటెందుకు పదండి మొదలెట్టేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకునండి వాటర్ మరుగుతున్నప్పుడు 4, 5 పచ్చిమిర్చి, నీట్‌గా కడిగిన తోటకూరనండి. లేత తోటకూర ఏసుకోండి. ఇది కూడా ఏసేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మెత్తగా ఉడకనివ్వాలండి. ఇది ఉడికిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయాకండి దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకుని మిక్సీ జార్‌లో ఏసుకునండి పలుకనేదే లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక కప్‌లోకేసేసుకోండి. ఈ పిండిలోకండి అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్టు, ఒక కప్పు శనగపిండి, 2, 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లవర్ వేసి దీంట్లోకి వాటర్ ఏమి వేయకూడదండోయ్! ఉండలనేదే లేకుండా పిండిని గట్టిగా కలిపేసుకోండి మరి. కేక్ బౌల్ తీసుకునండి అడుగున బటర్ పేపర్ ఏసుకుని, ఈ మిశ్రమాన్ని అంతా ఏసేసుకుని, సమానంగా సర్దేసుకున్నాక ఆవిరి మీద కుక్ చేసుకోవాలండోయ్! స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ ఏసుకున్న తర్వాత ఈ గిన్నెని పెట్టేసండి. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోండి మరి. ఇది ఉడికిందో లేదో తెలియాలంటే ఇలాగా సాగుతోటండి మధ్యలో గుచ్చి చూడండి. అంటుకోకుండా వచ్చిందంటే అయిపోయినట్టేనండోయ్! ఇది పక్కన పెట్టేసుకుని, పూర్తిగా చల్లారిపోయాక ఒక ప్లేట్‌లోకి తీసుకునండి దీని పైనున్న బటర్ పేపర్ తీసేసుకుని, చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటమేనండి. మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని, ఆయిల్ వేసుకున్నాక ఈ లివర్ పీసులు ఏసేసుకునండి నిదానంగాని ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి మరి. ఇది ఫ్రై అయిపోయాక ఓ ప్లేట్‌లోకి తీసేసుకున్నాక, ఇదే ఆయిల్‌లోకి ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండోయ్! దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకునండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక, 2 టమాటాలని ఇలా మిక్సీ పట్టుకుని ఏసుకోండి మరి. గ్రేవీ కూడా బాగా వస్తదండోయ్! ఇది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి మరి. దీంట్లోకి మనం తినేదాన్ని బట్టి కారం, మసాలా, సాల్ట్ కూడా ఏసేసుకోండి. గరం మసాలా, తగినంత కారం, పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా ఏసుకుని, పావు కప్పు వాటర్ కూడా ఏసుకునండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. మూత పెట్టండి. దగ్గర పడేదాకా కుక్ చేసుకోండి మరి. ఇది దగ్గర పడుతుందనిపించుకుని, ముందుగా ఏపిపెట్టుకున్న లివర్ పీసులు, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఏసుకునండి. మూత పెట్టండి. మరీ దగ్గర అవ్వేదాకా కుక్ చేసుకోండి మరి. తోటకూరతో లివర్ ఫ్రై సిద్ధమైపోయిందండోయ్! ముక్క మాట అనే వాళ్ళకి వడ్డించేయండి మరి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ కొట్టండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.